కాంగ్రెస్ లో వర్గపోరు టీపీసీసీకి ఫిర్యాదుల జోరు పాత కొత్త లీడర్ల మధ్య విభేదాలు అడ్జస్ట్ కాలేకపోతున్న క్యాడర్ ప్రయారిటీ ఇవ్వట్లేదంటూ ఓల్డ్ లీడర్ల కంప్లైంట్ 22 నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ ఖయ్యమే టైం కోసం చూస్తున్న టీపీసీసీ అంటూ ఒక వార్తను చూస్తాను. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కాంగ్రెస్ పార్టీయే ఇట్లా ఉంటుంది. ఎప్పుడైనా అట్లా ఉంటుంది. గాంధీ భవన్ కాడ కనీసం 5-6 అంగీలు తినితేనే పార్టీ అధికారంలో ఉన్నట్లు లెక్క. అంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అట్లుంటది. 5-6 అంగీలు తిని ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ, స్వేచ్ఛ, ఫుల్ స్వేచ్ఛ. అక్కడనే గాంధీ భవన్లకి పోయి గాంధీ భవన్ ఏదైనా సాధ్యమే మాట్లాడతారు. అంటే కాంగ్రెస్లో వర్గపోరు ముదిరి పాకాన పడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో రోజుకో నియోజకవర్గంలో పాత కొత్త లీడర్ల మధ్య కోల్డ్ వార్ నివురుగప్పిన నిప్పులా తయారవుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. బహిరంగంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు వర్గపోరు కామన్. ఉమ్మడి నల్గొండతో పాటు కొన్ని జిల్లాల్లోనైతే ఇది కాస్తంత ఎక్కువే. అయితే కాంగ్రెస్ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో మరింత పోటీతత్వం నెలకొంది. దీనికి తోడు ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పటాన్చెరులో ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయంపై సొంత పార్టీ కాంగ్రెస్ నేతలే దాడికి దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో టీపీసీసీ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉందనే అంశాలపై ఆరా తీశారు. వాస్తవానికి ఏడాది కాలంగా కాంగ్రెస్లో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. క్షేత్రస్థాయిలో ఓల్డ్ కాంగ్రెస్ లీడర్లు మాకు ప్రయారిటీ దక్కట్లేదని, మమ్మల్ని గుర్తించట్లేదని నెత్తినోరు కొట్టుకొని మొత్తుకున్నా టీపీసీసీ పట్టించుకోలేదు. పైగా పాత కొత్త లీడర్ల సమన్వయం చేసుకోవాలంటూ సూచించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు పరిస్థితి ఇలాగే ఉంటే ఎఫెక్ట్ పడే ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ నాయకత్వం దిద్దుబాటు చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రగడ మాత్రం జరుగుతూ ఉన్నది ఎక్కడికక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లుంటుంది. గాంధీ భవన్ గోడలు ఎన్ని చూసినాయో అంతే, ఎన్ని చినిగిన అంగీలు, ఎన్ని ముర్దాబాదులు చూసినాయో గాంధీ భవన్ గోడలు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే అంతా అన్నీ నడుస్తున్నాయి.